ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగజేయునుగాక. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో సెలవిస్తుంది, ప్రభు దృష్టికి మిమ్ముని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవులారా, దేవుని దృష్టికి మనము తగ్గించుకునేవారుగా మనము ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవులారా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే హెచ్చింపు. నేను హెచ్చించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అనేటువంటి విషయాన్ని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారండి. కానీ ఆ యొక్క హెచ్చింపును మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి దాన్ని ఈరోజు చాలామంది ఎరుగని వారై ఉన్నారు. ప్రియమైన దేవుని హెచ్చించబడాలని కోరుకునే మనము ఆ యొక్క హెచ్చింపును పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రియమైన దేవుని మనం హెచ్చించబడాలంటే దేవునికి ముందుగా, దేవుని దృష్టికి మనము తగ్గించుకునేవారిగా ఉండాలి. ప్రియమైన దేవుని 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయము 11-12 వచనాల్లో మనష్షే అనేటువంటి ఒక రాజుని మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని యొక్క రాజు దేవుని దృష్టికి చాలా అసహ్యమైనటువంటి కార్యాలు, దేవుని దుఃఖపరిచేటువంటి క్రియలను చేస్తున్నాడు. ప్రియమైన దేవుని ఎన్నోసార్లు దేవుడు తన ప్రవక్తల ద్వారా ఆయన హెచ్చరిక చేసినా కూడా దేవునికి ముందుగా తను తగ్గించుకునే ఒక వ్యక్తిగా ఈయన ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. ఈయన చేసినటువంటి మహాఘోరమైనటువంటి ఒక పని ఏంటంటే దేవునిని ఆరాధించేటువంటి పరిశుద్ధ స్థలంలో, ఆయన మందిరంలో ఆయన అన్య దేవతలను, విగ్రహాలను తీసుకొచ్చి స్థాపిస్తున్నాడు. ప్రియమైన దేవుడు కాబట్టి దేవుడు ఆయన చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టినప్పుడు శత్రువులు వచ్చి ఆయన్ను చెరబడుతున్నారు. ఆయనకు సంఖ్యలు బిగించి ఆయన్ను బబులోను దేశానికి తీసుకెళ్తున్నారు, బానిసగా, ఖైదీగా తీసుకెళ్తున్నారు. ప్రియమైన దేవుడు అప్పుడు ఈయన తన యొక్క పొరపాటును గ్రహిస్తున్నాడు, తను చేసిన తప్పేంటో గ్రహిస్తున్నాడు. దేవునికి ముందుగా ఆయన తను తగ్గించుకోవడం మొదలు పెడుతున్నాడు. ఆయన మామూలుగా తగ్గించుకోలేదండి, తాను ఎక్కువగా తగ్గించుకున్నాడట. తాను ఎక్కువగా తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడో తెలియదు. ప్రియమైన దేవుడు తగ్గించి ఆయన ప్రార్థిస్తున్నాడు, మనవి చేస్తున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నేను చాలా కఠినంగా నడుచుకున్నాను, నన్ను క్షమించని చెప్పి తగ్గించుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు ఆ తగ్గింపుని ఎవరు చూశారంటే దేవుడు చూశాడండి. ఆయన హృదయంలో నిజమైన తగ్గింపు ఉన్నదని దేవుడు చూశాడు. కాబట్టి రాజుగా ఉన్నాడు, దేవుని మాట లోబడలేదు, ఖైదీగా మారాడు. ఇప్పుడు దేవునికి ముందుగా తను తగ్గించుకున్నాడు కాబట్టి ఖైదీగా ఉన్నటువంటి అతన్ని మళ్ళీ ఆయన తన యొక్క రాజ్యానికి, ఆ మనస్సు యొక్క రాజ్యానికి మళ్ళీ ఆయన తిరిగి రప్పిస్తున్నాడు. ఆయన మళ్ళీ రాజుగా ఆయన స్థానంలో ఆయన మళ్ళీ హెచ్చిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం హెచ్చించబడాలంటే మనకు తగ్గింపు చాలా అవసరం అండి. దేవునికి ముందుగా తగ్గింపు. మనుషుల ముందుగా మనం తగ్గించుకున్నట్టు చాలామంది నటిస్తారు, కానీ నిజమైన తగ్గింపు ఉండదండి. కానీ దేవుడు మనకు హృదయ అంతరంగాలు పరీక్షించేటువంటి దేవుడు. ఆయనకు ముందుగా నిజమైన తగ్గింపు మనకు ఉన్నట్లయితే మనము దేవుని ద్వారా ఖచ్చితంగా మనం హెచ్చించబడతాం. కాబట్టి పిల్లరా, మన జీవితంలో చాలా విషయాలు కోల్పోవడానికి కారణం కూడా ఈ తగ్గింపు లేకపోవడమే కాదు. కాబట్టి దేవుని దృష్టికి ఆయన కళ్ళు ముందుగా మనము తగ్గింపు స్వభావం గలవారుగా ఉన్నప్పుడు మనష్షే వలె మనకు హెచ్చించబడతాం. ఇద్దరు వ్యక్తులు ప్రార్థించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. పరిసయ్యుడేమో తను హెచ్చించుకున్నాడు కాబట్టి దేవుని ద్వారా తన ప్రార్థన విసర్జించబడింది. తను తగ్గించుకున్నటువంటి సుంకరి యొక్క ప్రార్థన, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ ప్రార్థన చూశాడు, ఆ తగ్గింపును చూశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ అతని నీతిమంతుడుగా దేవుడు హెచ్చించాడు. అతను అంటున్నాడు, అయ్యా నేను పాపిని అని చెప్పి అంటున్నాడు. కానీ అతని యొక్క తగ్గింపు ద్వారా ఆ యొక్క తగ్గింపు అతన్ని నీతిమంతునిగా హెచ్చించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి ముందుగా నిజమైన తగ్గింపు స్వభావం గలవారిగా మనం ముందుగా ప్రార్థన చేద్దామా? ప్రేమ గల మా తండ్రి, దయగల దేవా, ఎంతవరకు మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించిన మాట ప్రకారము తండ్రి మేము మనష్షే వలె, అయ్యా సుంకరి వలె మమ్మల్ని మేము తండ్రి నీకు ముందుగా తగ్గించుకోవడానికి కృప దయచేయండి తండ్రి. మేము హెచ్చించబడిన కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నిజమైన తగ్గింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఇక ఈ మాటలు తండ్రి వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఈరోజంతా కూడా మా సహోదరి చేసే అన్ని విషయాల్లో
మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.